ప్రభుత్వం పైన సంక్షేమ పథకాలపైన తన ముద్ర పడేలాగా చేసుకోవాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. ఇది మంచిదే. ఆయన ముద్ర పడాల్సిందే, ఎవరూ కాదనరు. ఎందుకంటే బాబు బ్రాండ్ ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఇక రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. విజన్ 2047 వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా వెలుగు చూస్తాయి. కాబట్టి ఆయన ముద్రను అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బాబు బ్రాండ్ లేదా తనదైన పాలన సంస్కరణల మీద పేరుతో కొన్ని పథకాలను తీసేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇది ఇబ్బందికరంగా మారే ఛాన్స్ ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నం చేస్తూ వస్తోంది. కానీ ఒక్కోసారి ఆయా ప్రభుత్వాలు వేసే అడుగులు కొంత వ్యతిరేకతను పెంచుతూ ఉంటాయి. ఇలాంటి పరిణామాలు వైసీపీ హయాంలో మనకు స్పష్టంగా కనిపించాయి కూడా. ఉదాహరణకు అన్నా క్యాంటీన్ 2019 ఎన్నికలకు ముందు ప్రారంభించినప్పటికీ కూడా ప్రజలకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, ఉద్యోగులు ఇలా అనేక మంది 5 రూపాయలకే భోజనం చేయడం వల్ల వారికి ఎంతో మేలు జరిగింది. అయితే వైసీపీ వచ్చిన తర్వాత దీనిని తీసేసింది. ఇది ప్రజల్లో ముఖ్యంగా ఆయా వర్గాల్లో వైసీపీ పైన వ్యతిరేక భావనను పెంచేలాగా చేసింది. ఇక ఇలా ప్రజలతో ముడిపడిన కొన్ని పథకాలు తీసేయడం అనేది కొంత ఇబ్బందికర పరిణామం. అది జగన్ అయినా ఇప్పుడున్న చంద్రబాబు అయినా ఎవరైనా వర్తింపచేసే సూత్రం. ఇలాంటి వాటిలో కీలకంగా ఉంది ఇంటింటికి రేషన్. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ పంపిణీ అవుతోంది. వాహనాల ద్వారా రేషన్ ను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. అయితే తాజాగా వచ్చే నెల నుంచి దీన్ని నిలిపివేయాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీని వలన నష్టం జరుగుతోంది అంటున్నారు. ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చేసిన వ్యవస్థ. గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలు దీనిని అందుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అందుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని తీసేసే విషయంలో కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ఈ వాహనాలపైన ఆధారపడి రాష్ట్రంలో సుమారు 40,000 మంది యువత డ్రైవర్లుగాను, మరో 40,000 మంది అటెండర్లుగాను ఉన్నారు. వాహనాలు ఆపేస్తే వీరి పరిస్థితి కూడా ఇబ్బందులు పడే ఛాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా సచివాలయ వ్యవస్థ వైసీపీ తీసుకొచ్చిన కీలక వ్యవస్థ. ఇది ప్రజలకు బాగా చేరువైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు ఏం కావాలన్నా, ఎలాంటి సర్టిఫికెట్లు అవసరమైనా, ప్రభుత్వానికి సంబంధించి ఏ పని చేయాలనుకున్నా కూడా, ఏ పని కావాలన్నా కూడా సచివాలయాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు వీటిని ఎత్తేస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవినీతి పెరిగిపోతుందన్న వాదన కూడా వినిపిస్తూ వస్తోంది. అందుకే కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తేనే మేలనే సూచనలు వినిపిస్తూ వస్తున్నాయి.